ప్రసాద్ ఒక పెద్ద క్యాన్సర్ డాక్టర్. ఆయన ఒకరోజు వేరే ఊరికి వెళ్ళాలి అని ఫ్లైట్ ఎక్కాడు. కానీ విమానంలో సమస్య ఉంది అని ఆ ఫ్లైట్ని మధ్యలో చిన్న పట్టణంలో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. తన ఊరికి వెళ్ళాలి అన్న పట్టుదలతో ప్రసాద్ బస్ పట్టుకుని ఆ ఊరికి బయలుదేరాడు. కానీ దారిలో హఠాత్తుగా పెద్ద వర్షం రావడంతో ఒక చెరువు పొంగి మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఎటూ దిక్కుతోచకుండా ఉన్న అతన్ని వర్షం తగ్గే వరకు తమతో ఉండమని ఒక ఇంటివారు ఆహ్వానించారు. ఆయన ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఆ ఇంట్లో ఉన్న పాప ఏడుస్తూ ఉండడం గమనించాడు. ఆ రోజు రాత్రి భోజనాల తర్వాత దేవుడికి దండం పెడుతూ పాపకి మందులు ఇస్తున్న తల్లిని ఇలా అడిగాడు ప్రసాద్. పాపకి ఏదో సమస్య ఉన్నట్టుంది. ఇలా దేవుడికి దండం పెట్టడం వల్ల అది నయం అవ్వదు కదా, తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళవచ్చు కదా అన్నాడు. దానికి ఆ పాప తల్లి, పాపకి క్యాన్సర్ సారు, కుదిరినంత వరకు వైద్యం చేయించాను. పట్నంలో పెద్ద డాక్టర్ ప్రసాద్ అని ఎవరో ఉన్నారంట, ఆయన దగ్గరకు తీసుకువెళ్ళాలి. దానికి తగ్గ డబ్బు మా దగ్గర లేదు, అందుకే మాకు ఎలా అయినా సహాయం చేయమని ఆ దేవుడిని మొక్కుకుంటున్నాము అని చెప్పింది. అది విన్న ప్రసాద్కి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. దేవుడు ఆ తల్లి పూజలకు ఫలితంగా తనను అక్కడికి పంపాడు అని అర్థం చేసుకున్న అతని కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఆ రోజు అతనికి ఎదురైన ప్రతి అడ్డంకి అతన్ని ఆ తల్లి ఇంటివైపు నడిపించాయి. అది దేవుడి లీల. మన కోరికలు, బాధలు దేవుడు పట్టించుకోవడం లేదు అని మనం చాలాసార్లు అనుకుంటాము. కానీ సమయం వచ్చినప్పుడు దేవుడు అవసరమైన ఫ్లైట్లను క్యాన్సిల్ చేసి ప్రకృతి రూపురేఖలు మార్చి మరీ మనకు సహాయం చేస్తాడు అని మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని కథల కోసం నన్ను ఫాలో అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.